నమస్తే అన్న అందరికీ నమస్కారం. మామిడి తోటను కౌలుకు తీసుకున్న ఓ రైతు కుటుంబానికి 6 సంవత్సరాలుగా అప్పులే మిగిలాయి. వాటిని తీర్చే క్రమంలో అలసిపోయిన కుటుంబ పెద్ద భార్య 2 పిల్లలను 10 అడుగుల లోతున్న నీటి సంపులో వేసి ఆయన బలవన్మరణం పొందారు. ఈ విషాదకర ఘటన వనపర్తి జిల్లా కిల్లాగనపురం మండలం సాల్కేలపురంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాల్కేలపురం శివారులో హైదరాబాద్ వాసి శ్రీనివాసరావుకు చెందిన 52 ఎకరాల మామిడి తోటను మహబూబ్ నగర్ జిల్లా దేవకాద్ర మండలం డోకూరుకు చెందిన గంగాల నర్సింహులు 6 ఏళ్లుగా లీజుకు తీసుకొని ఉన్నాడు. భార్య ఎల్లమ్మ అలియాస్ హేమలత 33 సంవత్సరాలు, కుమారుడు సాయి నిహాల్, కుమార్తె సాహితీశ్రీతో కలిసి అక్కడే ఉంటూ ఉన్నారు. ఈ ఏడాదికి చెందిన 15 లక్షల కౌలు డబ్బులను చెల్లించి మరో 10 లక్షలు పెట్టుబడి పెట్టారు. 6 ఏళ్లుగా నష్టాలు వస్తూ ఉండడంతో డోకూరులో అత్తగారి ఊరైన గద్వాల్లోని 60 లక్షల వరకు అప్పులు చేశారు. అవి క్రమక్రమంగా పెరుగుతూ 1,20,00,000కు చేరడంతో అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. దాంతో స్వగ్రామంలోని ఇంటిపై రుణం తీసుకొని కొంతవరకు చెల్లించారు. ప్రస్తుతం ఇంటి అప్పు ఈఎంఐలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చింది. నరసింహులు మంగళవారం అర్ధరాత్రి తన యొక్క వాట్సాప్ స్టేటస్లో ఒక వీడియో పెట్టారు. అందులో ఫైనాన్షియల్ ఇంటికి నోటీసులు అంటించి 2 లక్షల విలువైన నగలు తీసుకువెళ్లారు. ఒత్తిళ్లు భరించలేక వారిపైన కేసు పెట్టి కోర్టుకు వెళ్ళా. ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్న వారు వేధిస్తూ ఉన్నారు. నన్ను వేధించినట్లు ఇతరులను వేధించవద్దని వేడుకున్నారు. తనను వేధింపులకు గురి చేస్తూ ఉన్న కొందరి పేర్లను వెల్లడిస్తూ వీడియోను అప్లోడ్ చేశారు. అనంతరం వరుసకు అల్లుడైన గద్వాలకు చెందిన దార్శల్యకి ఫోన్ చేసి అప్పుల బాధ భరించలేక హేమలత 2 పిల్లల్ని నీటి సంపులో వేశానని, తాను ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేశారు. బుధవారం తెల్లవారుజామున 5:30 గంటలకు బంధువులు వచ్చి చూడగా దారుణం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలానికి డిఎస్పీ గిరిబాబు, కొత్తకోట సిఐ రాంబాబు, ఎస్ఐలు వెంకటేష్ గౌడ్ సిబ్బందితో చేరుకుని నీటి సంపు నుంచి హేమలత, సాయి నిహాల్, సాహితీశ్రీ మృతదేహాలను బయటికి తీశారు. నిహాల్ చేతులు వస్త్రంతో కట్టేసి ఉన్నాయి. షెడ్డులో ఉరి వేసుకున్న నరసింహుల మృతదేహాన్ని కిందకు దించారు. బావమరిది వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక వచ్చాక తెలుస్తాయని చెప్పి డిఎస్పీ గారు తెలియజేశారు.